అదే నాకు డౌట్, అన్నం వేడిగా ఉన్నప్పుడు తింటే మంచిదా లేదంటే చల్లగా ఉన్నప్పుడు తింటే మంచిదా? పూసుకొని పెళ్ళ పెట్టి తింటే మంచిది. కొట్టి నీకు విషయం తెలుసా? నేను ఒక విషయంలో అదృష్టవంతున్నే. ఎందుకు నన్ను పెళ్లి తీసుకున్నానుగా? అలా అయితే దురదృష్టవంతుని అంటాను కదే. అదే నువ్వు ఇంట్లో స్పీకర్ లా వాగి బయటికి వెళ్ళగానే మ్యూట్ అయిపోతావు కదా, అందుకు. ఏమండి నాకు డౌట్, ఆడోళ్ళకి పెళ్ళయిందని మెడలో తాళిని చూసి కాళ్ళకి మట్టిలు చూసి అయితే చెప్తారు, మరి మగోళ్ళకి పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది? ఏముందే ఫేస్ లోని ఏడు మొగం చూసి చెప్పొచ్చు. ఏమండి మీరు మారిపోయారండి. ఏమైందే? మొన్న కాళ్ళు నొప్పి వస్తే నొక్కారు, నిన్న చేయి నొప్పి వస్తే నొక్కారు, ఈ రోజు గొంతు నొప్పి వస్తుంటే నొక్కట్లేదు. అందుకు అంతేనా? నీ గొంతు నొక్కాలా? ఏవే లేకే, నువ్వే కదా గొంతు నొక్కమన్నావు, ఇప్పుడు నొక్కిన తర్వాత లేకట్లేదే, ఏమైందే? పొట్టి నీ నుంచి నాకు బ్రేక్ కావాలి, 4 రోజులు ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అది అవ్వదమ్మా, అది అవ్వదు. ఎందుకు అవదే? అది అవ్వాలి అంటే ఆ ట్రిప్ కి నేను కూడా రావాలి. నువ్వు వస్తే వెళ్ళేది ట్రిప్ కాదు, నరకానికే. ఏమండి ఇప్పుడు దయ్యం వస్తే మీరేం చేస్తారు? నేనేం చేస్తానే, మీ బంధువులు వస్తేనే మీ ఇద్దరు మాట్లాడుకుంటారని బయటకు వెళ్ళి తొలిపేస్తాను. ఏమండి మనం ఇల్లు కొనుక్కుంటామండి, మన ఈఎంఐలు తీరిన తర్వాతే. మరి ఈ అమ్మాయిలు ఎప్పుడు పోతాయండి? అవి పోవు, మనం పోతే అవే పోతాయి. ఏమండి కారం అయిపోయింది, బియ్యం కూడా అయిపోయినాయి, గ్యాస్ కూడా అయిపోయింది. అబ్బా పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా అయిపోయి అన్నావు కానీ ఏ రోజు అన్నా ఉందని చెప్పావా? ఓహో, కారం డబ్బా ఖాళీగా ఉంది, రైస్ డబ్బా ఖాళీగా ఉంది, గ్యాస్ సిలిండర్ ఖాళీగా ఉంది, సరిపోతే ఇంకేమైనా ఉంది అని చెప్పాలా? ఏమండి నాకు అరగంట నుంచి నాకు కంగారుగా ఉంది, ఇక నా మైండ్ ఏం పని చేయట్లేదు, ఇక నా చేతుల్లో మాట అసలు వినట్లేదు. ఎందుకంటారు? నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టావా? అవును, మీకే తెలుసు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. ఇన్ఛార్జి గారి అన్యాయం, ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేనేమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేదు. ఏమంటే మా అమ్మకి డబ్బులేరా? పంపించండి. ఏంటి పంపించారా? ఎవరు మోసం చేద్దామని చేతులు డబ్బులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చారు. ఏమండి వచ్చే దాంట్లో నాకు ఐఫోన్ కనిపించింది. తీసుకున్నావా? అబ్బా చెప్పే పూర్తిగా వినండి. సరే చెప్పు. ఫోన్ తీసుకున్నానండి. తీసుకొచ్చావా? మీకు ఏమైనా షుగరా? నాకు షుగరా? పూర్తి చెప్పేవాళ్ళ కాగరా మీరు. సరే చెప్పు. ఫోన్ తీసుకున్నానండి, కానీ కలర్ నచ్చక వదిలేసాను అక్కడే. 50,000 ఫోన్ కలర్ నచ్చుకుని లేసావా? మహా తెల్ల బంగారం, ఏంటమ్మా అలాగున్నావు? ఏం లేదండి, మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. అవునా? ఒక్క నిమిషం టైం, నీ బట్టలన్నీ సర్దేస్తా. ఆగాగు, ఏంటి ఊసరు? మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాను అనుకున్నాను గానీ ఇప్పుడే వెళ్తానని అనలేదు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ వదినకు కొన్నావు పట్టు చీర, మొదనిష్టపు నీ తల్లికి కొన్నావు పట్టు చీర. నేనే అంత పరాయిదనా? అసలు నీతో ఎందుకురా నేను కాపురం చే. తలనొప్పి వస్తుంది సాను. ఇంకెవరి వల్ల? మీ అమ్మ వల్ల సాను.
సాన్వి మీ అమ్మకి చెప్పాలి సాన్వి, మీ అమ్మకి చెప్పు అంటే తలనొప్పితో పాటు ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి సాన్వి. ఏమండి, భార్యని మెట్ల మించి ఎత్తుకెళ్తే పుణ్యం వస్తుంది అంట, ఎత్తుకెళ్తారా? నేను ఎత్తుకుని తీసుకెళ్తే పుణ్యమేమో గానీ పరలోకాన్ని మాత్రం వెళ్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.